ధర్మస్థలలో ఏం జరుగుతుంది? మంజునాథ స్వామి ఆలయాన్ని వీరేంద్ర హెగ్డే వాళ్ళు వంశపారంగా దాన్ని ఏమన్నా ధర్మకర్తలుగా ఉంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ధర్మబద్ధంగానే ఉన్నారా అన్నప్పుడు రీసెంట్గా 1995 2014 20 years నేను పారిశుద్ధ్య కార్మికుడిగా చేశాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నేత్రావతి నది ఒడ్డున 100 మంది సవాల్ని పూడ్చిపెట్టాను, తగలబెట్టాను. ఇదిగో ఒక శాంపిల్ తీసుకొచ్చిన పోలీసులకు ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఇంకా చాలా ఇలా మొత్తం బయటికి తీస్తా. దీనికి కారణమైన లోరు కూడా నేను చెప్తాను, బట్ ఇప్పుడే రివీల్ చేయొద్దు. అన్నీ దొరికాక అప్పుడు రివీల్ చేయండి, వాళ్ళకి శిక్షలు పడాలని చెప్పేసి. అంటే ఇక అప్పటికప్పుడు రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ వాళ్ళు కావచ్చు, అండ్ మీడియా వాళ్ళు, స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు, మానవ హక్కుల వాళ్ళు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు, ఈవెన్ లాయర్లు అంతా కూడా కలగలిపి ఇంకా దీనిని ఇలా అన్నప్పుడు ప్రణబ్ మహంతి ఇతను వచ్చేసి అడిషనల్ డీజీపీ క్యాడర్లో ఉన్నారు, సిన్సియర్ ఆఫీసర్. ఆయన నేతృత్వంలో ఒక సిట్ వేయాల్సిందని చెప్పేసి అన్నారు. గవర్నమెంట్ కూడా ఓకే, మొన్న సిట్ వేశారు. సిట్ వేసినప్పుడు ప్రణబ్ మహంతి టీంలో ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు, జితేంద్ర, అండ్ ఇంకో అతను ఉన్నారు. ఒకళ్ళేమో గౌరీ లంకేష్ కేసు కూడా డీల్ చేశారు. సో మొత్తం నలుగురు కూడా సిన్సియర్ ఆఫీసర్లు, అండ్ వీళ్ళకి కింద మరలా కొంతమంది ఆఫీసర్లను అలాట్ చేస్తారు. దీనికన్నా ముందు బెల్తంగడి అని కోర్టు ఏదైతే ఉందో దానికి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు. 1995 to 2014 ఈ 20 yearsలో ఇతను ఏం చేసింది, ఏం చూసింది, చివరి 2014లో ఎందుకు పారిపోయింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టు కూడా కన్విన్స్ అయ్యేలా చేశారు. ఇక అప్పుడు కోర్టు ఇంకేముంది, సిట్ వేసేయండి అయ్యా ముందు, అది కూడా ప్రణబ్ మహంతి అయితే కరెక్ట్ అని మాకు అనిపిస్తుందని చెప్పేసి అన్నారు. ఓకే వేశారు. దెన్ ఇదిగోని అక్కడ తగలబెట్టాడు, ఇదిగోని అక్కడ పూడ్చా అన్నాడు. మొత్తం 15 స్పాట్లు చూపించాడు. 15. ఇందులో ఒక స్పాట్ వచ్చేసి హైవే పక్కన, రిమైనింగ్ 14 స్పాట్లు వచ్చేసి ఈ నేత్రావతి నది ఒడ్డున. ఓకే, ఇప్పుడు ఇంకా వాట్ నెక్స్ట్? అతను చెప్పిన స్పాట్లు తవ్వాలి కదా. ఏం చెప్పాడు? 100లో సేవలు అతను చెప్పింది. కొంతమంది తగలబెట్టి అన్నాడు, కొంతమంది యాసిడ్ పూసారన్నారు. వీళ్ళ అత్యధికులు ఎవరు? ఆడవాళ్ళు, అందులో కూడా పెళ్లి కాని వాళ్ళు, అందులో కూడా స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. 2012లో సౌజన్య మర్డర్ ఇష్యూ తెర మీదకి వచ్చింది. 2010లో ఒక స్కూల్ అమ్మాయిని ఇతను ఎదురుగానే వాళ్ళ అమ్మాయికి ఇంకా ఇన్నర్స్ కూడా లోపల దుస్తులు కూడా లేవు, దారుణంగా అమ్మాయిని రేప్ చేశారు, చంపేశారు. పెట్రోల్ బంక్ నియర్ బై ఉన్నటువంటి ప్లేస్లో పట్టుకెళ్ళి తగలబెట్టేశారు. అది కూడా చెప్పాడు. 2014లో వీళ్ళింటి ఆడపిల్ల మీద లైంగిక దాడి చేయబోతే 7 ఉంటే మళ్ళీ కూడా ఎదురు చంపేస్తారు వీళ్ళని చెప్పేసి భయపడి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన మూమెంట్లోనే మొన్న వచ్చేసి ఏమన్నాడు, జూలై 1st వీక్లో వచ్చి నాకు నిద్ర రావట్లా, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి, నా మనస్సాక్షిని ఊరుకునేవట్ల, వాళ్ళ ఆత్మను శాంతించాలంటే బాడీలు మొత్తం బయటికి తీయండి, నేను చూపిస్తాను. ఆ బాడీలు ఎవరో ఏంటో డీఎన్ఏ టెస్ట్ చేసేసి వాళ్ళకి అప్పచెప్పండి. దెన్ అప్పుడు వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షలు పడతాయి. అప్పుడు నాకు మనశ్శాంతి దొరికిందని అన్నాడు. మీన్ వైల్ 2018 సాక్షుల రక్షణ చట్టం దెన్ దానికి నా రక్షణ కల్పించండి అన్నారు. ఎస్, అతను ఫేస్ ఎక్కడ రివీల్ కానివ్వట్ల, ఆ డీటెయిల్స్ ఎక్కడ రివీల్ కానివ్వట్ల. మొత్తానికి అతను ఇచ్చినటువంటి ఒక స్కల్ ఏదైతే పుర్రె రిమైనింగ్ అన్నప్పుడు ఒక బాడీని తెలిసింది. ఇక ఇప్పుడు కమిటీ సిట్ వేశారు కదా, ఇక అధికారులను అలర్ట్ చేశారు. రెవెన్యూ అధికారులు, ఆంథ్రోపాలజిస్టులు అంటారు, పురావస్తు శాఖ లేదన్నప్పుడు ఆంథ్రోపాలజిస్టులు అన్నప్పుడు మొత్తం హిస్టరీ డెప్త్లో మొత్తం స్టడీ చేసేది అనుకోవచ్చు. భూగర్భంలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన లైకింగ్ కావాలనుకోండి. దెన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, రెవెన్యూ వాళ్ళు ఉన్నప్పుడు ల్యాండ్స్కి సంబంధించి పోలీసు వాళ్ళు ఉండే ఉంటారు, అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేయడం, ఆబ్వియస్లీ డాక్టర్స్ వాళ్ళు ఉంటూనే ఉంటారు, అండ్ ఆంథ్రోపాలజిస్టులు కూడా ఉన్నారు. మొదటి స్పాట్ ఎక్కడ అన్నారు, ఇదిగో అక్కడ అన్నారు. వెళ్ళారు. ఇక్కడ అని చెప్తున్నప్పుడు మొత్తం దాదాపు 15 అడుగులు వస్తుంది. 15 అడుగులు వెడల్పు, 8 అడుగులు లోతు తవ్వారు. ఎన్ని బాడీలు కనపడి ఉంటాయి మీరు చెప్పండి రఫ్గా? 1, 2, 10, 15, ఒక్కటి కూడా కనపడలా. ఒక్క బాడీ కూడా కనపడలా. ఇంకా 14 స్పాట్లు బ్యాలెన్స్. ఇప్పుడు ఇతను ఎక్కడైతే చెప్పున్నాడో మేబీ వర్షాలు పడి వరదలు వచ్చేసి మొత్తం మట్టి పెరిగిపోయిందేమో, దెన్ ఇంకా లోపలనేమో బాడీలు ప్రొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి ఓకే తీద్దామన్నారు.
రిమైనింగ్ మరి చూడాలి కదా అన్నాడు. సరే చేద్దాంరా బాబు అన్నారు ఇమీడియట్గా. వాడికి మొత్తం కూడా దాన్ని ఏమంటారు జియో స్పాట్స్, ఇంకా అవి ఎవ్వరు కూడా రానియకుండా మొత్తం మ్యాపింగ్ అన్నట్టు పెట్టేశారు. చుట్టూతో వచ్చేసి డేంజర్ అని కాదబ్బా, డోంట్ ఎంటర్ సమేదో ఉంటాయి కదా, మొత్తం బ్యారికేడ్స్ పెట్టేశారు. అండ్ ఫుల్ సెక్యూరిటీ, డే అండ్ నైట్ సెక్యూరిటీ. ఎక్కడైతే 15 స్పాట్ల దగ్గర వచ్చేసి సీసీటీవీలు ఫుడ్ మొత్తం సీసీటీవీలో పెట్టేశారు, సెక్యూరిటీ పెట్టేశారు. ఇంత జరుగుతూ ఉన్నప్పుడు ఈ వీరేంద్ర హెగ్డే ఎవరైతే ఉన్నారో ఆలయ ధర్మకర్త, వాళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం డౌట్. అతను చక్కగా సింపుల్ ఒక మాట అన్నాడు, సంతోషం, ఇన్నాంటికైనా విచారణ జరగనివ్వండి, మా మీద పడ అపోదలు ఏవైతే తొలగిపోతాయి, నిజంగా తప్పు అనేది జరిగితే ఆ దేవుడే శిక్షిస్తాడు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగని చెప్పేశాడు. క్యాట్లెస్ ఎస్పీ ఛానల్లో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక వీడియో ఇచ్చాను. దెన్ చాలామంది కింద ఘొర కామెంట్లు పెడితే ఆ వీడియోని ప్రైవేట్ చేశాను. బట్ ఈరోజు నేను దాన్ని పబ్లిక్ చేశాను. అందులో ఏమని చెప్పానంటే 100 మంది చనిపోయారని చెప్పండి అబద్ధం. ఖచ్చితంగా ఇతను చెప్పిన కొంచెం నిజం ఉండొచ్చు. ఈ నిజం ప్రకారం చూస్తున్నప్పుడు ఇతను ఖచ్చితంగా వేరే ఏదైనా మిస్టరీ ఉంటే దాన్ని బయటికి తీసుకురావడానికి ఇతను ఎఫర్ట్స్ పెడుతూ ఉండొచ్చు అన్న వేళ నేను చెప్పుకొచ్చాను. ఆ తర్వాత ఇక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే వాటిలో మన దానిలో 1 వర్షన్ చెప్పినట్టు ఇప్పుడు ఇదిగో ఇది 2nd వర్షన్. మరలా చెప్తే ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా. అతను చెప్తున్న దానిలో అబద్ధం నేను అనను. 100లో చంపారు, 100లో పూడ్చారు అనేది అబద్ధం. బట్ 10ల సంఖ్యలోనా, లేదన్నప్పుడు ఎవరైనా విఐపీలు ఉన్నారా, లేదన్నప్పుడు ఊహించడం వల్ల ఎవరైనా పూడ్చిపెట్టారా, ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ బయటకు వస్తే రాష్ట్రం అల్లకల్లోలమైద్దా, అటువంటిది ఏమైనా అయ్యి ఉండొచ్చు. ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. అనన్య భట్ అని 2003లో అమ్మాయి కనపడకుండా పోయింది. వాళ్ళ అమ్మ సుజాత భట్ సిబిఐలో వర్క్ చేస్తున్నటువంటి ఆమె కూడా వచ్చి ఇక్కడ కేసు పెడితే కేసు తీసుకోవాలి. అసలు ఏమైందంటే వెతుకుతూ ఉంటే ఎవరు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఆ మరలా వచ్చింది, పుణ్యం ఉండిద్ది బాడీలు తవ్వండి, నా బిడ్డ బాడీ ఉండిద్దేమో, నేను అంచక్రియలు చేసుకుంటా అని అంటుంది. అలా ఇంకెవరైనా వస్తారన్నప్పుడు నేనైతే చాలామంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ వేళ ఎవరు కనిపిస్తారు నాకు. సో నేను ఇప్పుడు అదే అంటున్నా, అంతమంది మిస్సింగ్ అన్నప్పుడు కంప్లైంట్స్ ఏవి అంటే ఎక్కడ కూడా కంప్లైంట్లు ఇవ్వకుండా వాళ్ళు భయపెట్టారని అంటున్నారు. వాస్తవానికి 2012 సౌజన్య మర్డర్ అని జరిగిన తర్వాత కమిటీ వేశారు. 2016-17 ఆ సమయంలో బయట పెట్టారు ఏంటంటే ఇప్పుడు ఏదైతే ధర్మస్థలి, బెల్తంగడి ఏరియా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్ 100 నుంచి 150కి పైగా అనుమానాస్పద మృతి చనిపోతున్నారు. ఎందుకు చనిపోతారో తెలియదు. అండ్ ఓవరాల్గా చూస్తూ ఉన్నప్పుడు 400 పైచిలకు వచ్చేసి మిస్సింగ్, 100కి పైగానేమో చనిపోయారు అనుమానాస్పదంగా, 400 పైగా మిస్సింగ్. ట్విస్ట్ ఏంటంటే 120-130 దాదాపు అత్యాచారాలు నమోదైనట్టుగా లెక్కలు బయటకు వచ్చాయి. అంటే అక్కడ మొత్తానికి ఏదో తేడా జరుగుతుంది, బట్ లెక్కల్లోకి రావట్లా. మేబీ ఇవన్నీ బయట పెడతాం కోసమే ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఈ రకమైన ఎఫర్ట్స్ పెట్టాడమని నాకైతే అనిపిస్తాను. మరలా చెప్తున్నా, 100లో సవాల్ దొరకడం అయితే ఇంపాసిబుల్. బట్ ఇతను చెప్తున్నట్టుగానే ఊహించిన విధంగా అక్కడైతే బయటపడే అవకాశం అయితే నాకుందని అనిపిస్తుంది.